ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 28వ వచనం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడు, మన యేసు క్రీస్తు వారు మనకి బలాన్ని ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు, శక్తిని ఇవ్వాలని చూస్తున్నాడు. మనకి బలము కలుగు చేయ నియమించి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఆయన చిత్తానుసారంగా ఉంటామో మన శరీరానికి, మన ఎముకలకి, నరాలకి, మాంసానికి దేవుడు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకు అన్నీ ఉన్నా కూడా మన శరీరం బలహీనంగా ఉంటే, మన ఆత్మ బలహీనంగా ఉంటే, మన మనసు బలహీనంగా ఉంటే మనం ఏ పని చేయలేం, దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేమండి. కాబట్టి మనకి బలం అనేది అవసరం. ఆత్మకు కావచ్చు, శరీరానికి కావచ్చు, మనసుకు కావచ్చు. ఆ బలము ఎవరు ఇస్తారంటే దేవుడే ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మందిని బలపరిచిన దేవుడు అండి. కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తిన దేవుడు అండి. మన దేవుడు అనుకుంటే ఆయన రాజకుమారుడుగా పుట్టుండొచ్చు. మన దేవుడు అనుకుంటే ఈ లోకానికి రాకుండానే పాపాలు కొట్టివేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దేవుడు, ఈ లోకాన్ని నోటి మాటలు సృష్టించిన దేవుడు అండి యేసు క్రీస్తు వారు. అయితే అంత అధికారం కలిగిన దేవుడు ఈ లోకానికి ఎందుకు దీనుడుగా వచ్చాడు? ఎందుకు మరియమ్మకి కుమారుడుగా జన్మించాడు? ఈ లోకంలో 30 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకు వడ్రంగి పని చేశారు? వాళ్ళ తల్లిదండ్రులని ఎందుకు పోషించారు? 3.5 సంవత్సరము ఎందుకు సేవ చేశారని చూసుకున్నప్పుడు దేవుడు తను తగ్గించుకున్నాడు. దేవుడు ఈ లోకంలో మనిషిగా జీవించారు. ఆయన పుట్టుకలో మనిషిలాగానే ఒక తల్లి గర్భంలో నుంచే వచ్చారు. చనిపోవడం కూడా మనుషుల చేతనే ఆయన చంపింపబడ్డారు. అంటే దేవుడికి, మనుషులకి ఇప్పుడు మనల్ని కొడితే ఎంత నొప్పి, ఎంత గాయమైతే మనకి స్పర్శ తగులుతుందో దేవుడికి కూడా అదే తగులుతుంది. అందుకని దేవుడు ఆ ఏదైనా తోటలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ చెమట బిందువులు రక్తం వలె భూమి మీద పడ్డాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఎంత స్ట్రెస్కి లోనయ్యాడు, అంత బలమైన దేవుడు అయినా కూడా ఆయన ఎందుకు అంత బాధతో ఆయన చెమట బిందువులు, అంటే దేవుడు ఎంత టెన్షన్లో ఉండుంటాడు. నరాలు చిట్లిపోయేంత టెన్షన్. వద్దనికి సిలువ వేస్తారు. ఆ విషయం దేవుడికి తెలుసు. ఆయన తండ్రిని అడుగుతాడు, అయ్యా మీ చిత్తంలో ఉంటే ఈ గిన్నె నా తీసివేయండి, నా ఇష్టం కాదు మీ చిత్తమే అని అంటాడంటే దేవుడు ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. అయితే ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి నాకు దెబ్బలు తగులుతాయి, నాకు నొప్పి తగులుతుంది, నేను బలహీన పడిపోతాను, నా ప్రాణాలు నాలో నుంచి వెళ్ళిపోతాయి అని దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు అంత స్ట్రెస్కి, అంత ఒత్తిడికి లోనయ్యాడు. తండ్రిని కూడా ఆ గిన్నెని నా ముందు తీసివేయమని అన్నాడండి. దేవుడు, బలమైన దేవుడు కూడా కొన్నిసార్లు బలహీనంగా అప్పుడు ప్రార్థన చేశారు. అయినా కూడా దేవుడు అని చిత్తాన్ని నెరవేర్చారు. సాతాను దేవుడిని కూడా శోధించింది, మనల్ని కూడా శోధించేదానికి అవకాశం ఉంటుంది. అయితే మనము దేనికి భయపడకూడదండి. మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. ఎండిన ఎముకల్లోకి జీవాత్మనిచ్చిన దేవుడు అండి యేసు క్రీస్తు వారు. చనిపోయిన వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, జలధర రోగము అనేక మందిని లేవనెత్తిన దేవుడు అండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి. ఈ లోకంలో మనుషుల పైన, ఈ లోకంలో వాళ్ళపైన, వీళ్ళపైన మనం ఫోకస్ పెట్టుకుంటే వాళ్ళు మనకి బలం కాదు కదా, మనల్ని కృంగదీస్తారు, మనకి లేనిపోని మాటలు చెప్పి మన హృదయాన్ని గాయం రేపుతారు, మనల్ని ఏదేదో చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని మనుషులు చూస్తూ ఉంటారండి. అలాంటి పాప లోకంలో మనం ఉన్నాం, అలాంటి ఇబ్బందికరమైన లోకంలో ఉన్నాం. మన ఫోకస్ అంతా విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవారని యేసు వైపు చూస్తూ మనము మన పరుగు పందెంలో పరిగెడుతూ ఉండాలి. అవును, మనకి శోధనలు వస్తాయి. ఈ లోకంలో పరిగెడుతున్నప్పుడు ముళ్ళు వస్తాయి, రాళ్ళు వస్తాయి, తట్టుకొని పడే అవకాశం ఉంటుంది. కొన్ని యాక్సిడెంట్లు కూడా జరగచ్చు. వాటన్నిటిలో మనం ఎప్పుడైతే నిలబడతామో మనకి పరలోక రాజ్యం వస్తుంది.
నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తానని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవిస్తే మనుషులు మనల్ని బలహీనపరచాలని వ్యతిరేకమే మన మీదకి వచ్చినా, మన కాడికి బలంగా అంటే అధికారంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారులు మన మీదకి దండెత్తుకొని వచ్చినా కూడా దేవుడు మనతో ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరిచేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనము ఎవరిని బట్టి ఆనందించాలంటే దేవుణ్ణి బట్టి ఆనందించాలి. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు, నా దేవుడు నన్ను బాగు చేస్తారు, నా దేవుడు నాకు ఒక మంచి స్థిరమైన జీవితం ఇస్తారు, నా దేవుడు నన్ను బలపరిచేటువంటి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక మందిని దేవుడు స్వస్థపరిచారండి. మనల్ని స్వస్థపరచడా? ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తారు. అయితే మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో అంగీకరించాలి. ఈ లోకంలో మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు, మనము వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకో, మారు, బాప్తీసం తీసుకో, ఆలయానికి రమ్మంటే రారండి. ఎప్పుడైతే వాళ్ళ మరణ పడకల పైన వాడు పడి ఉంటారో, ఎప్పుడైతే మరణం వాళ్ళ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో, అప్పుడు ఇప్పుడు నేను మారితే నేను దేవుడి దగ్గరికి వస్తాను, ఇప్పుడు నేను చర్చికి వస్తాను, ఇప్పుడు దేవుడి మాట వింటాను, ఇప్పుడు బైబుల్ చదువుతాను అని మరణం దగ్గరికి వచ్చేంత దూరం మనం తెచ్చుకోకూడదండి. దేవుడు మనకి తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఆ తెలివి, ఆ బుద్ధిని ఉపయోగించి సత్యమేది, అబద్ధమేది, చీకటేది, వెలుగేది, దేవుడేది, దయ్యమేది అని మనం తెలుసుకునే బిడలుగా ఉండాలి. దేవుడు మనల్ని బలపరుస్తుంటే సాతాను మనల్ని కృంగదీస్తుంది, సాతాను మనలో ఉండే బలాన్ని లాక్కుంటుంది, సాతాను మన జీవితాన్ని పాడు చేస్తుంది, సాతాను మన నరకంలోకి తీసుకొని వెళ్ళని ప్రయత్నం చేస్తుంది. సాతాను మనము దేవుని బిడలుగా ఉన్న మనల్ని దాని బిడలుగా మార్చేసుకుంటుందండి. మనం ఈ లోకానికి సంబంధించిన బిడలము, లేదా దేవుడు సృష్టించింది సాతాను కోసం కాదు. మనం దేవుని బిడలం, మనం ఆయన పాలించే ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా మనల్ని బలపరిచేటువంటి దేవుడు, మనల్ని స్థిరపరిచి, దృఢపరిచి దేవుడి సేవలో మనల్ని వాడుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి అయ్యా. మీ రాజ్య సువార్తగా, మీ పనిముట్టుగా, మీ బోరగా, అయ్యా మీ సేవ చేసే బిడ్డగా అయ్యా మాకు ఒక మంచి జీవితం ఇవ్వమని అడుగుచున్నామయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా, మా దేవా, మా ప్రార్థన దయతో ఆలకించండి ప్రభువా. ఆమె నన్ను ముద్ర వేయమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలోనయ్యా ఎసే ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తామో అప్పుడు మీరు మాకు బలము కలుగా నియమించేటువంటి దేవా. మీరు బలం ఇస్తే, మీరు ఆశీర్వదిస్తే, మీరు మాకు ఒక మంచి పొజిషన్ ఇస్తే దాన్ని ఎవరు మా దగ్గర నుంచి తీసివేయలేరు. కాబట్టి అయ్యా మా జీవితాన్ని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ మార్గంలోకి నడిచి మీ సువార్త చేసే బిడలగా, మీ రాజ్య సువార్తగా, మీ పనిముట్టుగా, మీ బోరగా అయ్యా మీ సేవ చేసి మీ సేవకులుగా, మీ సేవకురాండ్రగా ప్రతి ఒక్క బిడని తీర్చిదిద్ది ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోట నరునికి మేలు ప్రభువా. అది మోపిన వాడు యెహోవా మీరే. కాబట్టి మీ కాడి మోసే సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అది కాదని ఆయన వాళ్ళు బంధువర్గ, రక్త సంబంధికులు, శైబులసిన పొలిక్సిని కాపాడండి ప్రభువా. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. మేము ఎప్పుడైతే మీ బిడలుగా ఉండి చనిపోతామో అప్పుడు తిరిగి లేపబడతారు, ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గాయం రేపేది మీరే, గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. సియోనులో నుండి ఆశీర్వదించి క్రీస్తును పనిపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడిన ప్రభువా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దైందిన వర్ధిల్లా, మీ దైందిన వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి ప్రభువా. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రము నాయన. అయ్యా మీ సేవ చేయాలి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క యవనస్తుడు ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటం పొందుకున్న దానికి స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకునే దానికి సహాయం దయచేయండి అయ్యా.
ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్లో మరణ పడకలు పని ఉన్నటువంటి వారిని కాపాడిన ప్రభువా, ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, హెలికాప్టర్, ఏరోప్లేన్, కారు, బైక్, ట్రాక్టర్, ఆటో, దేంట్లో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా కూడా క్షేమమైన ప్రయాణం దయచేయండి. ఎటువంటి యాక్సిడెంట్లు, గండాలు, కీడు కాకుండా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, దేశ యుద్ధాలు తీసివేయండి అయ్యా. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడండి ప్రభువా. భారతదేశాన్ని, ఇస్రాయల్ దేశాన్ని, జెరూసలేంని కాపాడండి అయ్యా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తామయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి ప్రభువా. రాసిన బిడ్డలకి ఎక్కువ మార్కులు వచ్చాయని గర్వం లేకుండా, ఫెయిల్ అయ్యామని బాధ లేకుండా, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తేవాలా, మంచి దగ్గర ఫ్రీ సీట్లు వచ్చేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డలకు ప్రభువా, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో మీ పరలోక తెలివిని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ప్రార్థన చేస్తామయ్యా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని కాపాడండి అయ్యా. మనుషులయ్యా ఏదేదో చేసయ్యా మిమ్మల్ని బాధ పెట్టకుండా ప్రతి ఒక్క నాలుగు మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామములో వంగేదని సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రచన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.